వెల్కమ్ బ్యాక్. దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ కానున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. దళపతి సినిమాలకు గుడ్ బై చెబుతారనే ప్రచారాన్ని నిజం చేస్తూ బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఇదే విజయ్ చివరి సినిమా అంటూ సోషల్ మీడియా ఎక్స్ లో ఓ పోస్టర్ వెలిసింది. ది టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ అరైవింగ్ సూన్ అంటూ విజయ్ రాజకీయాల్లోకి వస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ ఆసక్తికరంగా పోస్టర్ని డిజైన్ చేశారు. విజయ్ కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉంటున్న విషయం తెలిసిందే. తమిళిగా వెట్రి కళగం అనేటువంటి పార్టీని కూడా స్థాపించారు. ఈ క్రమంలోనే ఆయన సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించారు. దళపతి 69 తర్వాత ఆయన సినిమాలు చెయ్యరని ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారాన్ని నిజం చేస్తూ కేవీఎన్ ప్రొడక్షన్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ది టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ అరైవింగ్ సూన్ అంటూ బిగ్ అప్డేట్ ఇచ్చారు. విజయ్ చివరి సినిమా వచ్చే ఏడాది అక్టోబర్లో థియేటర్లలోకి రానుంది. దీనిపై విజయ్ అభిమానులు ఓ వైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు భావోద్వేగానికి గురవుతున్నారు. రైట్, విజయ్ లాస్ట్ సినిమా అప్డేట్ అయితే ఎక్స్ వేదికగా ఒక పోస్టర్ అయితే చాలా హల్చల్ చేస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. సునీల్, మీరు అన్నట్లుగా దాదాపు 30 ఏళ్లుగా తమిళ సినీ రంగంలో ఒక గొప్ప హీరోగా వెలుగుతున్నాడు హీరో విజయ్. అయితే ఈ నేపథ్యంలో గత చాలా కాలంగా ఆయన రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నారు. అడపదడప అనేక సేవా కార్యక్రమాలు, అభిమాన సంఘాలను కూడా ఆయన ప్రోత్సహిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తాను తమిళగా వెట్రి కళగం పేరిట ఒక రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. 2026లో జరగబోతున్న తమిళనాడు ఎన్నికల్లో తమిళగా వెట్రి కళగం తరపున విజయ్ ఎన్నికల బరిలో నిలవబోతున్నారు. ఈ నేపథ్యంలో సినిమా రంగాలకు గుడ్ బై చెప్పి తాత్కాలిక విరామం ప్రకటిస్తారని చాలా కాలంగా ప్రచారం జరుగుతుంది. చివరికి అది వాస్తవ రూపం దాల్చబోతోంది. హీరో విజయ్ 69వ సినిమా, అంటే దాదాపు ఇంకా బిగ్ బ్రేక్ తీసుకుంటారు. ఆ తర్వాత సినిమాలకు విరామం ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతుంది. ఈ 69వ సినిమా ప్రకటన నిన్న సాయంత్రం విడుదలైంది. అంటే మీరు అన్నట్లు ఒక టార్చ్ బేరర్ మూవీ లాగా ఉంటుందని చెప్పి అందుకు సంబంధించిన ఒక చేతిలో కాగడా పట్టుకున్న ఒక హీరో ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. వచ్చే ఏడాది అక్టోబర్లో ఈ విజయ్ చివరి సినిమా విడుదల కాబోతోంది. అటు తర్వాత ఆయన ఫుల్ టైం పాలిటిక్స్కి స్పెండ్ చేయబోతున్నారు. ఆ తర్వాత కేవలం ఒక ఏడాది మాత్రమే ఆయనకు సమయం ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి రాజకీయాల్లో దృష్టి సారించబోతున్నారు. నిజానికి హీరో విజయ్ చాలా కాలంగా రాజకీయాల పట్ల ఆసక్తిగా ఉన్నారు. మరోవైపు తమిళ పాలిటిక్స్లో కూడా ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉందని ఆయన భావిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ వ్యాక్యూమ్ను భర్తీ చేసేందుకే రాజకీయాలు రాబోతున్నారు. ఒక పారదర్శకమైన రాజకీయాలు తీసుకుని వస్తామని చెప్పి ఇప్పుడే హీరో విజయ్ ప్రకటించిన సంగతి కూడా మనకు తెలిసిందే. అంటే మొత్తంగా 26 ఎన్నికలు ఆయన పోటీ చేయబోతున్నారు. అంతకుముందు ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర కూడా చేస్తారు. అధికార అన్నా డిఎంకే పార్టీ పైన తన పోరాటం కొనసాగిస్తారని కూడా ఇప్పటికీ ప్రచారం జరుగుతున్నప్పుడు దీనిపైన ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఆ పార్టీ ఎలా ఉండబోతుంది, విధి విధానాలు ఏంటి అన్న అంశంపై కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఏవైనా మనకు తెలుసు, తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ తర్వాత ఆ స్థాయిలో స్టార్డమ్ కలిగిన హీరో విజయ్ మాత్రమే. రజనీకాంత్ చివరకు ఊరిస్తూ ఉసూరు మనిపించిన సంగతి కూడా తెలిసిందే. రాజకీయాలు వద్దు, తాను కేవలం సినిమాలకే పరిమితం అవుతా ఉంటూ రాకరి నిమిషంలో రజనీకాంత్ ఆ మధ్య ఒక 4-5 ఏళ్ల ముందు ఒక సంచలన ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో ఆయన రాజకీయ ఎంట్రీకి దాదాపుగా బ్రేక్ పడిపోయింది. అయితే విజయ్ మాత్రం ఏమాత్రం వెనక తగ్గే పరిస్థితి కనిపించట్లేదు. ఇప్పటికే అక్కడ ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ఉంది. ప్రధానంగా కరుణానిధి, జయలలిత మరణం తర్వాత ఆ స్థాయిలో ఒక గొప్ప లీడరు తమిళనాడు రాజకీయాల్లో కరువయ్యారు. ముఖ్యమంత్రిగా స్టాలిన్ కొనసాగుతున్నప్పటికీ ఆ స్థానాన్ని మరొకరు భర్తీ చేసే అవకాశం కూడా ఉందనేది హీరో విజయ్ భావనగా తెలుస్తుంది. ఆయన ఫ్యాన్స్ కూడా విజయ్ రాజకీయాల్లోకి రావాలా, ఒక వెలుగోలా, అట్లాగే ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన చూడాలన్న అభిలాషను చాలా ఏళ్లుగా వ్యక్తపరుస్తూ వస్తున్నారు. హీరో విజయ్ కూడా అడపాదడప తన సినిమాల్లో అదే స్థాయిలో డైలాగ్స్ కానీ సన్నివేశాన్ని కానీ కంటిన్యూ చేస్తూ కూడా రాజకీయాల్లో అడుగుపెట్టేందుకు ఒక ప్రీ ప్లాన్గా ముందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా హీరో విజయ్ విషయానికి వస్తే గడిచిన 2-3 సినిమాలుగా ఆయన పెద్దగా అనుకున్న సక్సెస్ సాధించలేకపోయారు. వారిసు కానీ, అట్లాగే గత ఏడాది లియో కానీ, అట్లాగే ఈ నెల విడుదలైన గోట్ సినిమా కానీ పెద్దగా హిట్ సాధించలేకపోయింది. లియో మీద భారీ అంచనాలున్నా అంచనాలు అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించినప్పటికీ సినిమా సక్సెస్ కాలేకపోయింది పెద్ద సంఖ్యలో. ఇక తాజాగా విడుదలైన గోట్ సినిమా కూడా దాదాపు అట్టర్ ఫ్లాప్ అని చెప్పక తప్పదు. ఈ నేపథ్యంలో 69వ సినిమా మాత్రం చాలా పకడ్బందీగా హీరో విజయ్ ప్లాన్ చేస్తున్నారు. తన రాజకీయాలకు మరింత ఉపయోగపడేలా, తనను ఒక పొలిటికల్ లీడర్గా ఎస్టాబ్లిష్ చేసేలా, ఒక ఆదర్శవంతమైన నాయకుడిగా తనను ప్రజెంట్ చేసే రీతిలోనే ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమా పోస్టర్ కూడా
టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ అని ఒక ట్యాగ్ లైన్తో రాబోతుంది. అంటే రాజకీయాల్లో ఒక దిక్సూచిలాగా ఆయన ఆ సినిమాలో పాత్ర ఉండబోతోందని పరోక్షంగా హీరో విజయ్ సంకేతాలు ఇచ్చారు. అంటే రాజకీయ నేపథ్యంలోనే ఆయన చివరి సినిమా ఉంటుందని చాలా స్పష్టంగా తెలుస్తోంది. అయితే వచ్చే ఏడాది అక్టోబర్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. ఈ లోపలే ఆయన రాజకీయాలకు సంబంధించి ఒక బ్యాక్గ్రౌండ్ వర్క్, అంటే ఒక రకంగా రాజకీయాల్లో ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అంతా కూడా ఆయన పూర్తి చేసుకొని అక్టోబర్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్గా రాజకీయాలకు స్పెండ్ చేసే విధంగా హీరో విజయ్ ఆలోచిస్తూ ఉన్నారు. సునీల్. ఓకే మురళి, థ్యాంక్ యూ.